ఈరోజు మార్నింగ్ 4:30 అయితే అయిందండి లేచేసరికి. ఇంకా వర్క్ అయితే చేశాను. 6 అయితే అయ్యింది. ఇంకా ఫస్ట్‌గా మేమైతే జీరా వాటర్ వేడి చేసుకొని తాగేసాము. తర్వాత టీ పెట్టాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంక పాప అయితే లేచింది. ఆఫ్టర్‌నూన్‌కి ఏం తీసుకువెళ్తావు లంచ్‌కంటే పప్పు, అన్నం అన్నది. ఇంక సరేలే అని ఇంక కందిపప్పు, పెసరపప్పు అలాగే వాడితే వెజిటబుల్స్, టమాటా, ఆనియన్స్ అన్నీ వేసేసి ఇంక పొయ్యి మీద అయితే పెట్టేసాను. ఇంతలో పాప లేచింది. లేచిన వెంటనే తననైతే రెడీ చేసేసాను. అంతా రెడీ అయిపోతదండి. ఈ జడ దగ్గరకొచ్చేసరికి తనది చాలా చిన్న హెయిర్ అనమాట. ఇంకా అట్లా లీవ్ చేసేసి వదిలేస్తే తనకి కొంచెం చిరాకుగా ఉంటుంది. స్టార్టింగ్ స్కూల్‌కెళ్ళినప్పుడు బానే ఉంటది. ఇంకా కొంచెం 10, 11 అయ్యేసరికి తనకి కొంచెం చిరాకుగా ఉంటుంది. ఉక్క పెడుతుంది కదా! ఇంకా సరే అని చెప్పి చిన్న చిన్న 2 జడలైతే అటొకటి, ఇటొకటి అయితే వేస్తున్నాను. మొన్నటి వరకైతే ఒక జడ ఏసేదాన్ని ఒక పిలక. కానీ ఇంక ఇప్పుడు అవి వద్దు. ఇంకా 2 జడలైతే వేసేద్దాము. చిన్న హెయిర్ అయితే పెద్దదయింది కదా! చిన్నగుండేది. ఇప్పుడు చిన్న చిన్న 2 జడలకైతే అందుతుందండి. కాకపోతే కొంచెం టైమ్ టేకెన్ అనమాట. ఇంక నేను ఇటు కూర్చో అంటే తను అటు కూర్చుంటది. ఎన్ని సార్లు ఇంక ఇప్పి, వేసి చేస్తది. చూస్తున్నారు కదా వీడియోలో ఎట్లా తిరుగుతుందో. నాకు చాలా పెద్ద టాస్క్ అండి మా పాపకి జడ వేయడం, అలాగే తిని పెంచడము. అస్సలు వినదు. ఇప్పుడు ఎదురుగా వీడియో పెట్టాను కాబట్టి అట్లా చూసుకుంటూ, మాట్లాడుకుంటూ సైలెంట్‌గుంది. లేదంటే ఇంకా నన్ను ఇబ్బంది పెడతదండి. చూడండి ఎట్లా అసలు మాటలాడుతూనే ఉంటది ఇంకేదో ఒకటి. ఫైనల్‌గా తనకి 2 జడలయితే వేసేసి పౌడర్ రాసి బొట్టు పెట్టేసి తనకైతే నేను రెడీ చేసేసాను. ఇంకా లంచ్ కోసమయితే పప్పు, అన్నం అలాగే వడియాలు వేపాను. ఇంకా లంచ్‌కి అయిపోయిన తర్వాత మధ్యలో బ్రేక్ అయితే ఉంటుంది. ఆ బ్రేక్‌లో మకానా అయితే తింటానన్నదనమాట. ఇంకా ఫ్రై చేసేసి నేనైతే పెట్టేసాను. ఇంకా బాటిల్‌తో వాటర్ అయితే సగానికే పెట్టాను. ఇంకా అలాగే కర్చీఫ్ కూడా పెట్టేసి ఒక స్పూన్ పెట్టేసైతే ఫైనల్‌గా తన లంచ్ బ్యాగ్ కూడా కంప్లీట్ చేసేసాను. అంతా అయిపోయింది బానే ఉంది. కానీ డైరీలో సైన్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంక డైరీ తీసి ఓపెన్ చేసేసి సైన్ అయితే చేశాను. సైన్ చేయడానికి పెన్ను వెతుక్కుంటూ దానికొక 10 నిమిషాలు టైం వేస్ట్ చేశా. ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నా సరే, ఇంక పెన్నులెక్కడుంటాయో గూడా కనిపించవు. వాటి కోసం ఒక 10 నిమిషాలు అటు ఇటు వెతికాను. ఫైనల్‌గా పెన్నయితే దొరికింది. ఇంక సైన్ అయితే చేసేసాను. నేనిట్లా సైన్ చేశానో లేదో చూడండి బ్యాక్ సైడ్ నిల్చొని ఎట్లా డాన్స్ చేస్తుందో. ఇంక స్కూల్‌కెళ్ళే ముందు ఒక్కోసారి చాలా యాక్టివ్‌గా ఉంటది. ఒక్కోసారి ఎందుకో డల్‌గా ఉంటది. ఎందుకు డల్‌గా ఉంటదంటే, ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారా, రారా, ఇంక టీచర్ ఏమైనా అంటదా ఏమోనని, ఇంక మా హస్బెండ్ అయితే పాపనైతే డ్రాప్ చేయడానికైతే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే ఇంట్లో ఇంకా పనులైతే స్టార్ట్ చేయాలి. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ముందుగా ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడికైతే దీపం పెట్టేసాను. డైలీగా మార్నింగ్ దేవుడికైతే దీపం పెడతానండి. అది వారాలతో సంబంధం లేదు. ఇంట్లో ఇన్‌కేస్ నాన్ వెజ్ ఉన్నా సరే, ఇంక దేవుడికైతే నేను దీపం పెడతాను. ఇంకా ఇలా దీపం పెట్టిన తర్వాత దేవుడికి దీపం కొండెక్కినంత వరకైతే ఇంకా పైనైతే కూర్చోను. జస్ట్ కిందన మాత్రమే మేము కూర్చుంటాము. ఆ రూమ్‌లోనే మేము వర్క్ అయితే చేయాలి. ఇంకా ఫైనల్‌గా దేవుడికి దీపం అయిపోయిన తర్వాత ఇంకా మాకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసినటువంటి టిఫినేమో నేనైతే పెట్టేసాను కిందన. ఇంకైతే మేము తినాలి. డైలీగా మేము పాలేమో వాడికి పెట్టుకున్నామండి. ఇక్కడ 2 రోజుల నుంచి మా పాప తాగలేదు. అలాగే టీ కూడా నేను చేయడం మానేశాను. ఇంకా పాలైతే ఎక్కువ మిగిలిపోయాయి. వీటితో ఏం చేద్దామా అనుకున్నా, ఇంకా ఎక్కువ పన్నీర్ చేద్దాం అనుకున్నా, చేయడానికి కూడా ఓపిక లేదు. సరేలే ఇంకా ఈ రోజుకైతే పెరుగుని తోడు పెట్టేద్దాం అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా తోడు పెట్టేసిన తర్వాత సెపరేట్‌గా కొంచెం తీసుకొని మేమైతే తాగాము. అలాగే ఇంకా రేపటి కోసమైతే టిఫిన్‌కి మేము మినపగుళ్ళేమో నానబెట్టాను. వాటితో పాటు మినపగుళ్ళు 2 సార్లు కడిగేసి ఇంక అట్లా నానబెట్టాను. ఇంకా కుడుము గాని, ఇడ్లీ గాని చేస్తే నూకైతే ఉండాలి కదా! ఇడ్లీ రవ్వను కూడా 2 టైమ్స్ అయితే కడిగేసి నానపెట్టేసాననమాట. ఇప్పుడు 2 గ్లాసులు మినపగుళ్ళకి ఒక 3 గ్లాసులు అండ్ 3:30 గ్లాసులయితే నూకైతే నానపెడతాను. సో, నేను 2 గ్లాసులు ఇంక మినపగుళ్ళకి ఒక గ్లాస్ పిండి కలుపుకున్నాను. ఎందుకంటే దోసలకి ఇంకో సెపరేట్‌గా నూకైతే నానపెట్టుకున్నాను ఇడ్లీకి. ఇంకా మేమైతే ఆఫ్టర్‌నూన్ కోసం పప్పు చేశానని చెప్పాను కదా! ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదండి. ఇంట్లో ఉన్నటువంటి అప్పడాలు, వడియాలు వాటినే వేపేసి ఇంకా తినేసాము. ఇంక తినేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది. ఇప్పుడే నాకు లాగౌట్ కూడా అయిపోయింది. ఇంక ఇంట్లో పనైతే ఉంది. మిషన్‌లో బట్టలు వేసి ఒక 1 వీక్ అయితే అయిపోతుంది. ఇంకా అవన్నీ ఒకేసారి వేసినా ఇంకా మిషన్‌కి ఇంకా లోడ్ ఎక్కువైపోతుంది కదా! ఒక్కోసారి ఆగిపోతుంది మిషన్ ఎక్కువ లోడ్ వేయకూడదని. ఇంక ఎలాగైనా కొంచెం కొంచెం బట్టలు వేసుకోవాలనైతే మిషన్ దగ్గరికి వెళ్లి మిషన్ అయితే ఆన్ చేసేసానండి. డ్రెసెస్ అన్నీ వేసేసి. ఇంక డైలీ యూజ్ మాత్రమే వేస్తాను. అప్పుడప్పుడు వేసినవి పాప యూనిఫార్మ్ ఇవన్నిటిని కూడా నేను రోజు
వాష్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగొచ్చేసరికి ఇంకా బాగా ఇదైతే నానిపోయింది. ఇవి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. మినపగుళ్ళు వాష్ చేసుకొని ఇంకా గ్రైండర్ అయితే వేసేసాను. ఇంక పాప స్కూల్ నుంచి వచ్చేసరికి మాక్సిమం ఇదైతే అయిపోవాలి ఇంకా ఈ పని. ఇది చాలా పెద్ద పననమాట. ఎందుకంటే 2 సార్లు పప్పు వేయాలి. అలాగే గ్రైండర్ కడగాలి. కడిగేసిన తర్వాత ఇప్పుడు గ్రైండర్ వేసినటువంటి రుబ్బుని అందులో పిండి, నూక ఇవన్నీ గూడా కలపాలనమాట. ఫైనల్‌గా ఇక్కడ దగ్గరగానే ఉంటుండగానే మనము గ్రైండర్ ఆడుతుంటుంటే ఎక్కువ మనకి కరెంట్ అవ్వదనమాట. ఎందుకంటే తొందరగా నలిగిపోతది. సో, నేను దగ్గరుండి అలా కలుపుతూ ఉంటే ఇంక తొందరగా అయిపోతది. ఫైనల్‌గా అయితే రుబ్బడం అయితే అయిపోయిందండి. వెంటనే నేను నూక కూడా కలిపేస్తున్నాను. నూక కలిపేసిన తర్వాత దోసల కోసం పిండిని కూడా సెపరేట్‌గా తీసుకొని వాటిని కూడా కలిపేసాను. ఉప్పు వేయకుండా ఉంటే మార్నింగ్‌కి ఇంక పులుపు అవ్వదనమాట. ఇంకా రెండిటిని కూడా 2 ప్లాస్టిక్ డబ్బాల్లో వేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే నేను పెట్టేసాను. ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో వేసి మళ్ళీ వాటికి ఉప్పు కూడా వేయకుండా ఉన్నట్లయితే అవి ఎక్కువ పులుపయితే అవ్వదనమాట. రుబ్బు ఒక 3 డేస్ వరకైతే నేను యూజ్ చేస్తాను. ప్రతిసారి ఇలాగే చేస్తాను. ఇంక మొన్న మార్కెట్‌లో నుంచయితే ఈ జొన్నలైతే తీసుకొచ్చాము. ఇవి ఉడకపెట్టేదనమాట. ఇంక ఈవినింగ్ ఇవి తినొచ్చని చెప్పి ఉడకపెట్టేసాను. ఇంకా బాగా మెత్తగా ఉడికిపోయాయనమాట. ఉడికిపోయిన తర్వాత ఇంక దించేసి, ఇంక ఒక పక్క టీ, ఇంకో పక్క మిల్క్ అయితే పెట్టేసాను. అవి కూడా బాగా మరిగిపోయాయి. ఇంక నేనైతే టీ అయితే తాగేసాము. టీ తాగేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఈరోజు మూవీకి వెళ్దాం అన్నారనమాట. ఈవినింగ్ 6:30కి మూవీ అన్నారు. ఇంక నైట్‌కొచ్చాక ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చని పల్లీలు కూడా నేను ఫ్రై చేసేసాను. ఇంకా పాపని కూడా ఇంక హోంవర్క్ చేసి ఇట్లా మూవీకి వెళ్దామని తనకి చెప్తే తను కూడా వెంటనే హోంవర్క్ అయితే చేసేసింది. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయింది. ఇంకా ఏదో ఒకటి తినడానికి ఇచ్చేస్తే ఇంకా తను ఇంక తినుకొని ఇంకా చేసింది. కానీ ఈ మూవీకైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పుడు చీకటి పడుతుందనమాట. చూసారా ట్రాఫిక్ కూడా కొంచెమే ఉంది. ఇంక మేము మెయిన్ రోడ్‌లోకి వెళ్ళట్లేదు. సైడ్ నుంచి వెళ్తున్నాము. హైవే రోడ్ నుంచి వెళ్తే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా చాలా స్పీడ్‌గా వెళ్ళాము. ఫైనల్‌గా మూవీ హాల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. వచ్చేసాము. తర్వాత 'ఇరుముడి' మూవీ రిలీజ్ అవుతదంట. ఫైనల్‌గా మూవీకొచ్చేసాము. ఇంకా ఆల్రెడీ లోపల మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకే బయట ఎవరూ లేరు. మూవీ మాత్రం చాలా బావుంది. మీరు కూడా ఒకసారి చూడండి. సాంగ్స్ కూడా అన్నీ బావున్నాయి. కొంచెం ఎమోషనల్‌గా ఉంది. కామెడీగా ఉంది. అన్ని విధాలుగా ఫ్యామిలీతోనే అందరూ వెళ్లి చూడొచ్చనమాట. అంత బావుంది మూవీ. ఇంకా ఇంటికైతే వచ్చేసరికి నైట్ 9:30 అయితే అయిపోయిందనమాట. ఇంక రాగానే కొంచెం రైస్ పెట్టాను. ఇంక టిఫినయితే చేయననేసారు. మళ్ళీ రైస్ పెట్టేసి కొంచెం పెరుగన్నాలయితే ముగ్గురం తినేసైతే పడుకుండిపోయాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.